శ్రీకృష్ణ అవతారాన్ని పరిశీలిస్తే భగవంతుని యొక్క అనేక అవతారములలో కృష్ణావతారం చాలా భిన్నంగా ఉంటుంది. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రాగి చంపే ఏడేండ్ల బాలుటెక్కడ కరి తమ్మి ఎత్తు క్రియ అందరమం జూడ గిరియెత్తుటెక్కడ వేడుక నొకచేత నేడు వెరుగవుగాది అంటుంది భాగవతం. కృష్ణావతారంలో పసి వయసులోనే తృణావర్తుణ్ణి, పూతన వంటి రాక్షసులను సంహరించడంతో పాటుగా ఉలూక బంధనం, గోవర్ధనోద్ధరణం, కాళీయమర్దనం వంటి అనేక మానవాతీత అసాధ్యమైన కార్యములను సుసాధ్యం చేయడం ద్వారా తన యొక్క పరమేశ్వర విభూతిని అణువణువున అడుగడుగున వ్యక్తం చేసినటువంటి అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణావతారంలో పరమేశ్వర విభూతితో పాటుగా ఆదర్శవంతమైనటువంటి మానవ లక్షణాలు ఎన్నో అడుగడుగున కృష్ణ పరమాత్మ ప్రదర్శించడం జరిగింది. ఆయన పెద్దలను గౌరవించడంతో పాటుగా తన తోటి వారిని సమానంగా భావించి ప్రేమించి ఆదరించడంతో పాటుగా ధర్మమునందు అత్యంత ప్రీతి, ధర్మ రక్షణ కొరకు ఆయన పాటుపడే విధానం, ధర్మాత్ములని ప్రేమించే విధానం, ధర్మరక్షణ కొరకు తనను తాను తగ్గించుకునే విధానం కృష్ణ పరమాత్మ యొక్క ఆదర్శ సుగుణాలు. కాబట్టి మనం అందరం కూడా కృష్ణుణ్ణి ఆరాధ్య కోణంలో పరమేశ్వరుడిగా భావించి పూజించడంతో పాటుగా కృష్ణ పరమాత్మ యొక్క ఆదర్శ లక్షణాలన్నీ కూడా మనం అలవరుచుకుని ఆచరించి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ జై సూర్యపీఠం, జై శ్రీరామ్.